ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ మనం లలితా సహస్రనామం యొక్క వివరణలో మొదటి శ్లోకమైనటువంటి శ్రీమాత గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమత్ త్రిపుర సుందరాయ నమః. మొదటి శ్లోకంలో మనకి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని వస్తుంది కదా, అందులో శ్రీమాత అంటే అర్థము చూద్దాం. ఇది లలితాదేవి యొక్క మొదటి నామం. ఇది 3 అక్షరాల నామం. మనం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనం ఏమనాలి? ఓం శ్రీమాత్రే నమః అని అనాలి. అంటే తల్లి అయినటువంటి ఆ శ్రీమాతకు నమస్కారం అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ శ్రీ అంటే మంగళదాయకమైన, ఇక్కడ శ్రీ అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన, మాత అంటే తల్లి అని అర్థం వస్తుంది. అంటే మనకి శుభాన్ని కోరే వాళ్ళు మనకి తల్లిదే అగ్రస్థానం కదా, అందుకే మాతృదేవోభవ అని ముందుగా చెప్పబడింది. ఇక్కడ ఇంకొకటి ఒక ఆర్యోక్తి ఉంది. ఏమనంటే కుపుత్రో జాయే తక్వచిదపి కుమాతాన భవతి అని ఆర్యోక్తి ఉంది. ఆ ఆర్యోక్తికి అర్థం ఏంటంటే కుపుత్రుడు అంటే తల్లి పట్ల చెడ్డ కొడుకు ఉంటే ఉండొచ్చు, కానీ కుమాత అంటే కొడుకు పట్ల చెడ్డ తల్లి అనేది ఉండదు అని అర్థం. ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంది అనుకోండి, ఆ వ్యక్తి పేరు శ్రీ అని గాని, ఎక్కడైనా ఎప్పుడైనా మనము ఒక పదార్థమైనటువంటి దేహంతో పుట్టక అనేది జరిగితే ఆ దేహాన్ని ఇచ్చినటువంటి తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదం శ్రీ అని గాని ఈ పదానికి అర్థం చెప్పుకోవచ్చు. అయితే కళ్ళకు కనపడేటట్లుగా మనకి పదార్థమయంగా చైతన్యవంతంగా వ్యక్తమయ్యేటువంటి సృష్టి లోకాన్ని కల్పలోకము అని అంటారు. కళ్ళకు కనపడకపోవడం ఈ సృష్టి ఉన్నటువంటి లోకాన్ని సంకల్పలోకం అంటారు. మన కళ్ళకు కనిపించకుండా దాన్ని ఏమంటారు? సంకల్పలోకం అంటారు. కళ్ళకు కనిపించడం మొదలు పెట్టాక ఆ సృష్టి లోకాన్ని కల్పలోకం అంటారు. ఈ ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. దీనికి మనస్సులో ఉన్నటువంటి మన ప్రణాళిక ఉంది, దానికి అది ఎలాంటిదంటే సంకల్పలోకం అనుకోవాలి. దాన్ని సంకల్పలోకానికి చెందినది. ఆ ప్రణాళిక భౌతికంగా మనకి జరుగుతోంది అనుకోండి, కళ్ళు ఎదురకుండా మనకు కనిపిస్తున్నప్పుడు, అది భౌతికంగా జరుగుతున్నప్పుడు అది కల్పలోకానికి చెందినది అవుతుంది. అంటే ఇక్కడ కల్పలోకాన్ని తల్లితోనూ, సంకల్పలోకాన్ని తండ్రితోనూ మనం సమయం చేస్తే కనుక ఆ తల్లికి సంకేత బీజాక్షరం శ్రీం, అలాగే ఆ తండ్రికి సంకేత బీజాక్షరం ఓం అని పతంజలి తన యోగ సూత్రాల్లో చెప్పాడు. ప్రణవం అంటే ప్రణవ అంటే ఓం అని అర్థం. ఓంలో ఎలా అయితే అకార ఉకార మకారాలు ఉంటాయో, ఆ 3 ఉన్నాయో, అదేవిధంగా శ్రీ అనే దాంట్లో కూడా సకార రకార ఈ కారాలు అనేవి 3 ఉన్నాయి. అయితే ఈ 3 అక్షరాలు కూడా వరుసగా దేన్ని సూచిస్తాయంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణాన్ని సూచిస్తాయి. ఆ త్రిగుణ జనిత త్రిమూర్తులైనటువంటి విష్ణు, బ్రహ్మ, రుద్రులను కూడా సూచిస్తాయి. వారి ప్రకృతులైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతుల్ని, అలాగే వారి శక్తులైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల్ని సూచిస్తాయి. శ్రీ అనే ఏకాక్షరం ముగురమ్మలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతులను సూచిస్తే శ్రీమాత అనేటువంటి నామం ఆ శ్రీలోని వారికి అంటే ఆ ముగురమ్మలకి కూడా మాత అంటే మూలపుటమ్మని సూచిస్తుంది అని ఇంకో అర్థము ఇక్కడ మనకి తెలుస్తుంది. దాత అంటే దానానికి సంబంధించిన వాడు, అంటే ఇచ్చేవాడు అని అర్థం ఎలా చెప్పుకోవచ్చో, మాత అంటే మానానికి అంటే కొలతకు అంటే మెజర్మెంట్కి సంబంధించినదిగా అంటే కొలిచేదిగా
అర్థం చెప్పుకోవచ్చు. ఇక్కడ మితి అన్నా కూడా కొలత కాబట్టి డైమెన్షన్ కాబట్టి శ్రీమాత అంటే స్త్రీని కొలిచేది అని ఇంకో రకంగా అర్థం చెప్పుకోవచ్చు. కొలిచేది అంటే ప్రమాణం ఎప్పుడు కొలవబడేదానికన్నా గొప్పది అయి ఉండాలి కాబట్టి స్త్రీలను అంటే అన్ని రకాల సంపదలను భాగ్యాలను కొలిచే శ్రీమాతను వాటికన్నా పైన ఉండే మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లిగా మోక్ష స్వరూపిణిగా అర్థం చేసుకోవాలి. జీవుడు పదార్థమై శరీరంలో వ్యక్తం అవడానికి అలా వ్యక్తమై మొట్టమొదటిసారిగా భూమి మీద తిరగడానికి కారకులు జనని జన్మభూములు. అయితే ఈ ఇద్దరు కూడా స్వర్గం కంటే ఉన్నతమైన వారుగా జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే సూక్తి చెప్తుంది. మళ్ళీ ఇద్దరిలోనూ జనని పేరే ముందు. కష్టం వచ్చినా బాధ కలిగినా ఎవరైనా ముందు తలుచుకున్నది అమ్మనే కదా. మన ఒక్కళ్ళకే తల్లి మన అమ్మ అయితే మొత్తం జగత్తుకే తల్లి ఆ జగజ్జనని. కాబట్టి ఆ జగజ్జనని ముందు తలుచుకుని స్తోత్రాన్ని ఆరంభించడం జరిగింది. పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు పుట్టి దక్కని వాళ్ళు ఈ నామంతో కనుక అమ్మవారిని శ్రీమాత్రే నమః అని జపిస్తే పిల్లలు పుట్టి దక్కడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద శ్రీమాత్ర అనే ఈ మొదటి నామానికి ఏ అర్థాలు చెప్పుకోవచ్చు అంటే 7 రకాల అర్థాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అది ఒకటి ఏంటి? శుభప్రదమైన తల్లి. రెండోది శ్రీ అనే జగజ్జనని. మూడోది స్త్రీలను కొలిచేది. 4 లక్ష్మీ సరస్వతి పార్వతులకి తల్లి. 5 ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకు తల్లి. 6 మోక్ష సామ్రాజ్య దాయిని. 7వది మోక్ష స్వరూపిణి అని ఈ శ్రీమాత అనే పదానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఆదిపరాశక్తార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. తదాస్తు తదాస్తు తదాస్తు.